నమస్కారం అందరికి. ప్రీవియస్ వీడియోలో మనం డిగ్రీ సెమ్ 4 వాళ్ళకి ఇన్కమ్ ట్యాక్స్ లో సెకండ్ యూనిట్ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీలో 2 ప్రాబ్లమ్స్ అనేటివి చూసాం కదా. ఇప్పుడు మనం ఇంకొక ప్రాబ్లం అనేది చూద్దాము. సో ఇక్కడ 4th ప్రాబ్లం చూడండి. మనకి ఇక్కడ ఏమి ఇచ్చినారంటే ఫ్రమ్ ది ఫాలోయింగ్ పర్టిక్యులర్స్ కంప్యూట్ ద ఇన్కమ్ అండర్ డిఫాల్ట్. డిఫాల్ట్ అంటే ఏంటి, మనకి న్యూ రెజ్యూమ్ అన్నమాట. సో శ్రీమతి సాయి లక్ష్మి అనే వ్యక్తి అంటే మనకి లిమిటెడ్ కంపెనీ అంటే ప్రైవేట్ కంపెనీలో వర్క్ చేస్తుందంట. సో తనకు బేసిక్ శాలరీ, డియర్నెస్ అలవెన్స్, సిసిఏ, హౌస్ రెంట్ అలవెన్స్, రెంట్ పెయిడ్ ఇన్ చెన్నై సిటీ. సో చెన్నై సిటీ అని ఇచ్చినారు, గుర్తుపెట్టుకోండి. ఇట్లా సిటీ మెన్షన్ చేస్తే నెక్స్ట్ ఏ బిగ్ కార్ ఈస్ ప్రొవైడెడ్ ఫర్ అఫీషియల్ అండ్ పర్సనల్ యూజ్ అండ్ ఎంప్లాయర్ పెయిడ్ ఆల్ ద ఎక్స్పెన్సెస్. Gas, water, electricity bills paid by the employer. Laptop given for personal use by the company. Employment tax paid. అంటే ఎంత 300 per month అంట. సో ఇంటూ 12 అనేది చేయాలి. సో ఇది మనం ఎలా సాల్వ్ చేస్తామంటే, సో ఫస్ట్ మనం ప్రొఫార్మా వేసుకోవాలి. పర్టిక్యులర్స్ ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ అన్నమాట. సో ఓల్డ్ రెజ్యూమ్, న్యూ రెజ్యూమ్ రెండు చేసుకుంటున్నాము. బేసిక్ పే ఎంత ఇచ్చినారో అది రాసేసుకోవాలి. తర్వాత అలవెన్సెస్ మనకి ఏమేమి ఉన్నాయి, డియర్నెస్ అలవెన్స్ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ ని ఇంటూ 12 చేసేసుకోవాలి. సిసిఏ కూడా సేమ్. బట్ హౌస్ రెంట్ అలవెన్స్ చేసుకుంటప్పుడు నేను ప్రీవియస్ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఏం చెప్పినా, యాక్చువల్ అలవెన్స్ రాసుకున్నాము, రెంట్ పెయిడ్ లకి 10% శాలరీ మైనస్ చేసినాము, కిందనేమో 40% ఆఫ్ శాలరీ మైనస్ చేసినాం కదా వెనకాల. బట్ ఇక్కడ మనకి ఏదైతే రెంట్ పే చేస్తున్నారో అది ఎక్కడ పే చేస్తున్నారు, చెన్నై సిటీ అని మెన్షన్ చేసినారు. సో మనకి 5 మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయి అనమాట యాజ్ పర్ ట్యాక్స్. చెన్నై, బెంగళూరు, ముంబై, ఢిల్లీ ఇంకా కోల్కతా. సో ఢిల్లీ ఇంకా కోల్కతా ఈ 5 ప్లేసెస్ గనక మీకు క్వశ్చన్ లో రెంట్ పే చేస్తున్నాము అని మెన్షన్ చేస్తే అవి మనకి మెట్రోపాలిటన్ సిటీలో వాళ్ళు ఉన్నారు. సో అలాంటి ప్లేస్ లో వాళ్ళు రెంట్ పే చేస్తున్నారని అర్థం అన్నమాట. సో ఫస్ట్ మనకి ఏదైతే యాక్చువల్ అలవెన్స్ సేమ్ మనం ప్రీవియస్ ప్రాబ్లమ్ లో ఎలా చేసామో అలా తీసుకోవాలి. క్వశ్చన్ లో ఉన్న అమౌంట్ కి ఇంటూ 12 చేసుకుని యాస్టీస్ గా తీసుకోవాలి. తర్వాత రెంట్ పెయిడ్ ఎంత పే చేస్తున్నారో ఆ అమౌంట్ తీసుకొని అందులో నుంచి 10% ఆఫ్ శాలరీ. సో ఇక్కడ శాలరీతో పాటు మనకి డియర్నెస్ అలవెన్స్ కూడా ఇచ్చినారు కదా. సో శాలరీని, డియర్నెస్ అలవెన్స్ ని రెండింటిని యాడ్ చేసి ఆ తర్వాత 10% చేయాలి. చేస్తే మనకు వచ్చిన అమౌంట్ రాసుకోవాలి. తర్వాత 50% ఆఫ్ శాలరీ చేసుకోవాలి. సో 50% ఆఫ్ శాలరీ చేసుకొని రాసుకోవాలి. రాసుకున్న తర్వాత ఈ మూడిట్లకి లీస్ట్ ఏదైతే ఉందో అది తీసుకోవాలి. సో ఇక్కడ మనకి మైనస్ లో వచ్చింది అనమాట ఈ అమౌంట్. సో మైనస్ లో వచ్చిన అమౌంట్ ని లీస్ట్ వచ్చింది మనకి. సో మనకి ఏమైనట్టు నిల్, ఏం రాలేదన్నమాట. సో లీస్ట్ అమౌంట్ లాగా. సో యాక్చువల్ అలవెన్స్ రిసీవ్డ్ ఎంత 46,000. ఇందులో నుంచి ఎగ్జామ్టెడ్ అమౌంట్ మైనస్ లో ఉంది కదా. సో లీస్ట్ అమౌంట్. సో అది ఇంకా తీసుకోవద్దు, నిల్ అని రాసేసుకుని యాస్టీస్ గా అమౌంట్ ఎంత ఉందో అది రాసుకొని అలవెన్స్ దగ్గర ఏం చేసుకోవాలి, డైరెక్ట్ గా రాసుకోవాలి. రాసేసుకున్నాక పర్క్యూసిట్స్ మనకి ఏమేమి ఉన్నాయి. పర్క్యూసిట్స్ అంటే ఏంటివంటే మనకి ఆఫీస్ వాళ్ళు ప్రొవైడ్ చేసే ఫెసిలిటీస్ అనమాట ఫ్రీగా. సో మోటార్ కార్ అనేది ప్రొవైడ్ చేసినారు. సో డైరెక్ట్ ఎంత ప్రొవైడ్ చేసినారో ఆ అమౌంట్ రాసేసుకోవాలి. తర్వాత గ్యాస్ అండ్ వాటర్ బిల్ కూడా పే చేస్తున్నారు, అది కూడా రాసుకోవాలి. సో ఇది మనకి గ్యాస్ అండ్ వాటర్ బిల్ ఎవరు పే చేస్తున్నారు అని చెప్తున్నారు. గ్యాస్ అండ్ వాటర్ బిల్ పేడ్ బై ద ఎంప్లాయర్. సో ఎంప్లాయర్ అంటే ఎవరైతే కంపెనీ అతను ఉండో అతను. సో అతను పే చేసినప్పుడు మాత్రం తీసుకోవాలన్నమాట. ఏవేవి ఎక్స్పెన్సెస్ ఉన్నా సరే అవన్నీ ఎంప్లాయర్ పే చేసినప్పుడు తీసుకోవాలి. ఇంకా ఎవరైతే మన ఓన్ ఎంప్లాయీ ఉన్నాడో అతను పే చేసుకుంటాడో అది మాత్రం ఇలా తీసుకోవాల్సిన అవసరం లేదు. నెక్స్ట్ ఏముంది, మనకి డిడక్షన్స్ ఉన్నాయి. సో డిడక్షన్స్ మనం ఏం చెప్పినా నేను చెప్పేటప్పుడు ప్రీవియస్ ప్రాబ్లమ్స్ ఓల్డ్ రెజ్యూమ్ ప్రకారం మనకి స్టాండర్డ్ డిడక్షన్, ప్రొఫెషనల్ ట్యాక్స్ రెండు వస్తాయి. బట్ న్యూ రెజ్యూమ్ లో రాసేటప్పుడు ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ ఒకటే వస్తుంది అని చెప్పినా కదా. సో స్టాండర్డ్ డిడక్షన్ తీసుకోవాలి. ఓల్డ్ రెజ్యూమ్ లో ప్రొఫెషనల్ ట్యాక్స్ అంటే ఎంప్లాయ్మెంట్ ట్యాక్స్ అని ఇచ్చినారు కదా. సో అది ప్రొఫెషనల్ ట్యాక్స్ రెండు సేమే. అది ఇచ్చిన అమౌంట్ కి ఇంటూ 12 చేసుకుని డైరెక్ట్ గా రాసేసుకోవాలి. తర్వాత ఇందులో ఏదైతే న్యూ రెజ్యూమ్ ఉందో అందులో ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ తీసుకోవాలి. తీసుకున్నాక ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ ని మైనస్ చేయాలి. ఈ అమౌంట్ నుంచి ఈ అమౌంట్ ని మైనస్ చేసి తీసుకుంటే మనకు వచ్చేది ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అన్నమాట. సో ఇక్కడ మనకి ఈ ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ నుంచి ఎలాంటి ప్రాబ్లమ్స్ ఇస్తారు అని మనం గెస్ చేయలేము. సో మీకు ఒకవేళ సపోజ్ క్వశ్చన్ ఇచ్చినారు, అందులో మీకు కొన్ని మాత్రమే తెలుసు, కొన్ని తెలీదు అన్నట్టు అనిపిస్తే ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ మీకు క్వశ్చన్ లో కనబడితే ఆ ఎంప్లాయీ గవర్నమెంట్ ఎంప్లాయర్, నార్మల్ ఎంప్లాయర్ చూసుకోవాలి. ఒకవేళ నార్మల్ ఎంప్లాయీ అయితే ఏదైతే బాక్స్ లో మనం రాస్తామో అలవెన్స్ దగ్గర అక్కడ వాళ్ళు ఇచ్చిన అమౌంట్ కి ఇంటూ 12 చేసి రాసేసుకుంటే సరిపోతుంది. లేదు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే మనం వర్కింగ్ నోట్స్ లో చేసాం కదా, ఇట్లా 3 అమౌంట్స్ తీసుకొని
సో ఇలా కంపల్సరీగా చేయాలి. చేసి మనం ఏం చేసుకోవాలి, దాన్ని తీసుకొని వెళ్ళి డిడక్షన్స్ లో ఇవ్వాలన్నమాట ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే. ఇది మనం గుర్తుపెట్టుకోవాల్సిన ఫస్ట్ పాయింట్. నెక్స్ట్ సెకండ్ పాయింట్, హౌస్ రెంట్ అలవెన్స్ ఇస్తే మాత్రం కంపల్సరీగా అందరికి గవర్నమెంట్ ఎంప్లాయీ అయినా ప్రైవేట్ ఎంప్లాయీ అయినా తనకి ఏం చేయాలి, బాక్స్ లో రాసేటప్పుడే మనం ఏం చేస్తాం, వర్కింగ్ నోట్స్ అనేటివి చేస్తాం. ఎవరికి, అందరికి, ఎవరైనా సరే. సో హౌస్ రెంట్ అలవెన్స్ రాసుకునేటప్పుడు మనం చూసుకోవాల్సింది ఏంటంటే మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయా. ఒకవేళ మెట్రోపాలిటన్ సిటీస్ ఉన్నాయంటే అప్పుడు ఏం చేస్తాం, మనము యాక్చువల్ అలవెన్స్ రాస్తాం, రెంట్ పేడ్ మైనస్ 10% రాసుకుంటాం. మళ్ళీ ఇక్కడ ఏం చేస్తాం, ఒకవేళ యాక్చువల్ రెంట్ ఏదైతే హౌస్ రెంట్ అలవెన్స్ ఉందో దాన్ని మెట్రోపాలిటన్ సిటీస్ ఉంటే ఇక్కడ 50% వస్తుంది శాలరీది, లేదు నార్మల్ సిటీస్ ఉంటే 40% ఆఫ్ శాలరీ అనేది వస్తుంది. సో ఇది మనం గుర్తుపెట్టుకోవాలన్నమాట ఈ పాయింట్. నెక్స్ట్ డిడక్షన్స్ లో ఏం చేస్తాము, ఒకవేళ న్యూ రెజిమ్ ప్రకారం డిడక్షన్స్ ఇస్తే ఓన్లీ స్టాండర్డ్ డిడక్షన్ 50K అనేది ఫిక్స్. నెక్స్ట్ ఓల్డ్ రెజిమ్ ప్రకారం స్టాండర్డ్ డిడక్షన్ అనేది 50K. ఒకవేళ ప్రొఫెషనల్ ట్యాక్స్ వాళ్ళు కంపల్సరీగా క్వశ్చన్ లో మెన్షన్ చేస్తారు, ఓల్డ్ రెజిమ్ అని చేయమంటేనే అప్పుడు తీసుకోవాలి. సో ప్రొఫెషనల్ ట్యాక్స్ వాళ్ళు క్వశ్చన్లు ఇచ్చిన అమౌంట్ ని ఇంటూ 12 చేసి తీసుకోవాలి. తీసుకున్న తర్వాత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ అలవెన్స్ కూడా డిడక్షన్స్ లో వస్తుంది ఎప్పుడు ఒకవేళ గవర్నమెంట్ ఎంప్లాయీ అయితే వర్కింగ్ నోట్స్ చేసి తీసుకుంటాము. నెక్స్ట్ మెట్రోపాలిటన్ సిటీసా అనేది ఎప్పుడు చూసుకోవాలి, హౌస్ రెంట్ అలవెన్స్ తీసుకునేటప్పుడు అప్పుడు మెట్రోపాలిటన్ సిటీస్ 5 స్టేట్స్ అనేటివి ఉన్నాయా మనకి అని చెప్పి మనం చూసుకోవాలన్నమాట. ఇది మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ. సో ఓన్లీ ఇవి నేర్చుకుంటే సరిపోతాయా అంటే మాక్సిమం ఇందులో నుంచే వస్తాయి. సో బేసిక్ పే, బోనస్, కమిషన్ ఇవి ఇస్తారు ఏదైతే శాలరీ ఉందో అందులో నుంచి. అలవెన్సెస్ లో నుంచి ఎంటర్టైన్మెంట్ అలవెన్స్, హౌస్ రెంట్ అలవెన్స్, ఎడ్యుకేషన్ అలవెన్స్, ఇంకా ఏమన్నా కొన్ని వేరే CCA అలాంటివి ఇస్తారు, అవి రాసుకోవాలి. తర్వాత మనకి పర్క్యూసిట్స్ లో ఏవైతే మనకి ఎంప్లాయర్ ప్రొవైడ్ చేస్తుండో అలాంటివి ఏమైనా మెన్షన్ చేస్తే మనం రాసుకోవాలి. పర్సనల్ గా మనం పే చేసుకుంటూనే మనం చూపించాల్సిన అవసరం లేదు. తర్వాత నెక్స్ట్ ఏంటివి, ఏమన్నా మనకి ప్రొఫార్మా నేర్చుకున్నాం కదా, అందులో ఏమన్నా ఐటమ్స్ ఇస్తే అవన్నీ రాసుకోవాలి. తర్వాత డిడక్షన్స్ వస్తాయి లాస్ట్ కి. సో డిడక్షన్స్ రాసుకునేటప్పుడు ఈ 2 గుర్తుపెట్టుకుంటే మనకి ఇక్కడతో చాలు. లేదు ఒకవేళ ఇంకా ఎక్స్ట్రా నేర్చుకోవాలి అని ఉంటే ఏమైనా ఎక్స్ట్రా క్వశ్చన్స్ మీకు టెక్స్ట్ బుక్ లో ఉంటది కదా, సో అవి ఒకసారి వెళ్ళి చూసుకోండి అంతే. మాక్సిమం ఇవే వస్తాయి. ఏమైనా ఎక్స్ట్రా యాడ్ అవుతే మీరు ఏం గుర్తుపెట్టుకోవాలంటే అవి ట్యాక్స్ ఫ్రీ పర్క్యూసిట్స్ అంటే ఏంటిది, ఇప్పుడు ల్యాప్టాప్ ప్రొవైడ్ చేసిర్రు పర్సన్ కి, ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసిండు, దానికి ట్యాక్స్ పడదు. తర్వాత ఎంప్లాయర్ ఏదైనా వేరేది ప్రొవైడ్ చేసిండు అనుకోండి, ఇప్పుడు మనకి ఇక్కడ ఎంప్లాయర్ ప్రొవైడ్ చేసినందుకు మోటార్ కార్ కో దేనికో మనకి ఇక్కడ పడలేదు. సో ఇక్కడ టెలిఫోన్ బిల్ అనేది పేడ్ బై ద ఎంప్లాయర్, సో అది ట్యాక్స్ ఫ్రీ పర్క్యూసిట్ అయింది. మళ్ళీ ఏవైతే మెడికల్ ఎక్స్పెన్సెస్ ఉన్నాయో అవి రికగ్నైజ్డ్ హాస్పిటల్లో అయినాయి కాబట్టి ట్యాక్స్ ఫ్రీ అయినాయి. లేదు అన్రికగ్నైజ్డ్ అయి ఉంటే అప్పుడు మనం ఎంట్రీ చేసుకుంటుండే మెడికల్ ఎక్స్పెన్సెస్ అనేటివి. సో అలా మనకి కొన్ని ఉంటాయి, అవి మనం క్వశ్చన్ లో అంటే చదువుకునేటప్పుడు టెక్స్ట్ బుక్ లో అనేటివి మెన్షన్ చేసి ఇస్తారు వాళ్ళు. సో అక్కడ ఒకసారి రివైజ్ చేసుకుంటే సరిపోతుంది. మొత్తం కంపల్సరీగా నేర్చుకోవాలని ఏం లేదు. ఈ మెయిన్ ఏవైతే నేను ఇప్పుడు చెప్పినానో అవి నేర్చుకుంటే సరిపోతుంది. సో ఇది మనకి ఇన్కమ్ ఫ్రమ్ శాలరీ అనమాట. ఈ 2 ప్రాబ్లమ్స్ పక్కాగా నేర్చుకుంటే మీకు ఈజీ అవుతుంది రాయడం. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.